హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేది 15th ఆగస్ట్ కదండి. దానికోసం నేను ఇలా ఉలెన్స్, ఇయర్ బడ్స్, టేప్ని, పెన్స్ని యూజ్ చేసి నేను ఒక 3 ఐడియాస్ డిఐవైస్ అయితే చూపిస్తాను. ఇవి స్కూల్కి వెళ్ళే పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ జెండా కలర్ అయిన ఉలెన్స్ తీసుకున్నాను, 3 కలర్స్. వీడియోలో చూపించినట్టుగా ఒక ఫింగర్కి 15 to 20 రౌండ్స్ అనేది చుట్టేసుకోండి. దాని వీడియోలో చూపించినట్టుగా మధ్యలో మళ్ళీ ముడి వేసేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఉలెన్ అన్నిటిని కట్ చేసేసుకొని పైన జాయింట్, కింద జాయింట్ ఉంటాయి కదండి, ఆ ఉలెన్ని మొత్తం కూడా వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసేసుకోవాలి. ఇవి పాంపామ్స్ అనమాట. మీకు చాలా వీడియోస్లో చూపించాను, కానీ ఇవి చాలా చిన్న సైజులో చేసుకోవాలండి. పెన్సిల్ అయినా పెన్ అయినా యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా ఫింగర్స్తో ఇలా చేసేసుకున్నామంటే పాంపామ్స్ రెడీ అయిపోతాయి. దీన్ని నేను 3 కలర్స్లో చేసుకున్నాను, ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. అలాగే ఇంకొకటి సేమ్ ఇలాగే ఇంకొక పేర్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని నా దగ్గర ఐ పిన్స్ ఉన్నాయన్నమాట. ఇవి జ్యువెలరీ మేకింగ్కి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి 2 ఐ పిన్స్ అనేవి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా జెండా కలర్స్ కింది నుంచి పైకి పెట్టాలన్నమాట. ఫస్ట్ గ్రీన్, వైట్ అండ్ ఆరెంజ్ 3 పెట్టేసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా చిన్నగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు హ్యాంగింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇవి హ్యాంగ్ చేసుకోవాలని చెవులకి, మనకు ఇయర్ రింగ్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి వస్తాయి కదండి, అవన్నమాట. దీనికి తగిలిచ్చేసుకొని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. మన ఇయర్ రింగ్స్ అనేటివి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత మంచి ఇయర్ రింగ్స్, జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోతాయి. చాలా ఈజీ ఇవి రెడీ చేయడం కూడా. ఇలా రెండింటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోండి. చూడండి ఇయర్ రింగ్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇట్లా స్కూల్ పిల్లలకి చేసేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. అదే 15th ఆగస్ట్ కానీ, January 26 కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ బడ్స్తో చూపిస్తాను. ఈ ఐడియా వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇలా కలర్స్ తీసుకున్నాను. పైన వచ్చేసి ఇయర్ బడ్స్కి ఆరెంజ్ కలర్ పైన, కింద 2 సైడ్స్ కూడా ఆరెంజ్ కలర్ వేసేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 పీసెస్ అనేటివి రెడీ చేసుకున్నాను, ఆరెంజ్ కలర్వి. అలాగే వచ్చేసి గ్రీన్ కలర్ కూడా సేమ్ పైన కింద కూడా పెయింట్ వేసేసుకొని గ్రీన్ కూడా ఒక 5-6 పీసెస్ అనేది రెడీ చేసుకున్నాను. అలాగే వైట్ కలర్ మాత్రం అలాగే వదిలేసాను. ఇవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మనం కలర్ వేసుకున్న వాటికి కట్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అనేటివి కట్ చేసుకొని మిడిల్ పార్ట్ ఉంటుంది, అది సపరేట్ చేసేసుకోండి. అలాగే వైట్ కలర్ కూడా సేమ్ ఒక 5 to 10 పీసెస్ వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక థిక్ కార్డ్బోర్డ్ తీసుకొని, ఇలా మ్యారేజ్ కార్డ్స్ అయినా ఏవైనా సరే థిక్ తీసుకొని ఇలా క్యాప్ మెజర్మెంట్స్తో రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన వీడియోలో చూపించినట్టుగా గమ్ అప్లై చేస్తూ ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్వి ఇలా చుట్టూ కూడా సర్కిల్ లాగా వచ్చేటట్టుగా పెట్టేసుకోండి. మీరు కార్డ్బోర్డ్ కట్ చేసుకునేటప్పుడు క్యాప్ సైజ్ అనేది పెద్దది తీసుకోవద్దు, చిన్నది, ఎంత చిన్నది వీలైతే అంత చిన్న సైజ్ తీసుకోండి. ఇలా ఒక రౌండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్వి ఇయర్ బడ్స్ మొత్తం చుట్టూ ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టుగా పెట్టేసుకోండి. దానిపైన మళ్ళీ గ్లూ గన్ పెట్టేసుకొని వైట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ ఇయర్ బడ్స్ అనేటివి చిన్న సైజులో కట్ చేసుకోండి, పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ గమ్ అప్లై చేస్తూ మనం గ్రీన్ కలర్ కట్ చేసుకున్నాం కదా, గ్రీన్ కలర్ కూడా చిన్నగా కట్ చేసేసుకొని గ్రీన్ కలర్వి స్టిక్ చేసుకోండి. మొత్తం ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట. దీని బ్యాక్ సైడు ఫెవిక్విక్ పెట్టేసి సేఫ్టీ పిన్ పెట్టుకొని షర్ట్స్కి వాటికి కూడా 15th ఆగస్ట్ రోజు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెడుతున్నాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దాన్ని సేమ్ ఇందాక తీసుకున్నాం కదా క్యాప్ మెజర్మెంట్స్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా ఆపోజిట్ సైడ్లో చిన్న కట్ అనేది పెట్టుకొని ఇలా హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. దాన్ని గమ్ పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోండి. మీరు ఫెవిక్విక్ అయితే ఇంకా చాలా బాగా స్టిక్ అవుతుంది ఈ గ్లూ గన్ కంటే కూడా. చూడండి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం టిప్ టాప్ క్లిప్స్ ఉంటాయి కదా, వాటికి కూడా పెట్టేసుకొని హెయిర్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఒక స్క్వేర్ షేప్లో ప్లెయిన్ వైట్ కలర్ పేపర్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆరెంజ్ కలర్ మార్కర్ని తీసుకొని మన ఫ్లాగ్ ఉంటుంది కదా, సేమ్ ఆ ఫ్లాగ్ని డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ కూడా డ్రా చేసేసుకోవాలి. ఈ సైజ్ వచ్చేసి మీ ఇష్టం అనమాట. మరి పెద్దగా కాకుండా స్క్వేర్ షేప్లో చిన్నగా వచ్చేటట్టుగా డ్రా చేసుకొని దానిపైన ఇలా టేప్ని స్టిక్ చేసేసుకోండి. 2 సైడ్స్ కూడా, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ కూడా టేప్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న టేప్ని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి.
ఇక్కడ నేను గ్రీన్ కలర్ డ్రా చేసుకున్న తర్వాత కింద ప్లెయిన్ పేపర్ ఉంది కదా, నేను అది కట్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. దాన్ని హాఫ్కి వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని బటర్ఫ్లై షేప్ వచ్చేటట్టుగా డ్రా చేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు ఆ బటర్ఫ్లై షేప్ని కూడా కట్ చేసేసుకోండి. ఇలా వస్తుంది ఓపెన్ చేస్తే. దీన్ని ఇప్పుడు మా దగ్గర ఉన్న పాత క్లిప్స్ ఏమైనా ఉంటాయి కదా, టిప్ టాప్ క్లిప్స్ ఏమైనా కూడా దానిపైన కూడా గమ్ అప్లై చేసేసుకొని పెట్టుకొని హెయిర్కి పెట్టుకోవచ్చు, లేదంటే సేఫ్టీ పిన్కి పెట్టేసుకొని షర్ట్స్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఫెవిక్విక్ అప్లై చేయండి, చాలా బాగా స్టిక్ అవుతుంది ఈ గ్లూ గన్ కంటే కూడా. చూడండి క్లిప్ అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలాంటివి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట, బయట కొనాల్సిన అవసరం లేకుండా. ఇవన్నీ కూడా ఇంట్లోనే మనకి ఉంటాయి. క్లిప్స్, స్కెచెస్ కానీ వైట్ పేపర్ కానీ ఏవైనా కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది లాస్ట్ ఐడియా వచ్చేసి, ఇక్కడ నేను ఒక పెన్సిల్ తీసుకొని ఉలెన్ థ్రెడ్ని తీసుకున్నాను, సేమ్ 3 కలర్స్ వీడియోలో చూపించినట్టుగా. దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని చుట్టేసుకొని ఇలా ఓపెన్ చేసి 2 ఎడ్జెస్ ముడి వేసుకున్నారంటే ఒక ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. మీకు ఇది రాఖీ మేకింగ్ వీడియోలో కూడా చూపించాను ఈ ఫ్లవర్ అనేది. ఇక్కడ నేను వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేదిగా చూపించాను కదండి, సేమ్ అలాగే గ్రీన్ అండ్ ఆరెంజ్ వైట్ ఫ్లవర్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా మీరు అన్నీ కూడా రెడీ చేసుకొని బ్యాంగిల్ చుట్టూ కూడా స్టిక్ చేసుకొని బ్యాంగిల్ లాగా కూడా ఇండిపెండెన్స్ డే రోజు కూడా వేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్ కూడా స్టిక్ చేసుకొని హెయిర్ బ్యాండ్ కూడా వాడుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ క్లిప్కే పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3 కలర్స్ రెడీ అయిపోయాయి. నా దగ్గర ఇట్లాంటి క్లిప్స్ ఎలిగేటర్ క్లిప్స్ లాగా ఉన్నాయి. దాన్ని పాత క్లిప్ ఉందన్నమాట, దానికి గమ్ పెట్టేసి స్టిక్ చేసి చూపిస్తున్నాను. ఇలా మన ఫ్లాగ్ కలరే సేమ్ ఎలా ఉందో అలా స్టిక్ చేసుకున్నామంటే మన క్లిప్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. డెకరేటివ్ ఐటమ్స్ కానీ, కృష్ణుని ఉయ్యాలలు ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని, హోమ్ డెకరేటివ్ ఐడియాస్ కానీ చాలా ఉన్నాయి. ఒకసారి చూడనట్టయితే వెళ్ళి చూడండి. క్లిప్ అయితే రెడీ అయిపోయింది. ఈ 4 ఐడియాస్ అనేది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ ఐడియాస్ ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.